ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం, ఒకవేళ నువ్వు మునిగిపోతావేమో, విశ్వాస జీవితంలో పడిపోతావేమో అనే స్థితిలో నీకు కలిగినప్పుడు నీ చింత యావత్తు కూడా ఆయన కాసుంటే, నీ కన్నులన్నీ కూడా ఆయన కాసుంటే దేవునికి స్తోత్రం, నువ్వు లేపబడతావా దినాన్న. లేలుయా, మనం లేపబడతామండి. నిజమే, శిష్యులు ఆ విధంగా అనుకోలేదు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు స్వయాన ప్రవక్త, బోధకుడు, హల్లెలూయా, నిజమే, సర్వాధిపతి, సర్వాన్ని ఒక మాటతో సృజించిన వాడు. వాళ్ళు ప్రయాణం చేసిన నావలో ఉన్నారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నావంటే ఏంటి అన్నాను? మన రక్షణ అండి. నావంటే ఏంటి? నీ రక్షణ. దేవుని స్తోత్రం. నీ రక్షణ నావలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. కానీ నీ చింత యావత్తు యేసుక్రీస్తు ప్రభు మరి ఉండకుండా నావలో ఉన్న నీవు నావ బయట ఉన్న శ్రమను చూసి